హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో నాటుకోడి పికిల్ అయితే పెట్టబోతున్నాము. అది ఎలా పెట్టాను, ఇంకా దాని ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అయితే ఇందులో మెన్షన్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకెందుకు మరి లేటు, చూసేయండి. సో ఇక్కడైతే ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. మనం బయట తెచ్చుకున్న కోల్డ్ కన్నా ఇంట్లో ఇలా మనం పెంచుకొని నాటుకోడితో పికిల్ పెట్టుకుంటే అబ్బబ్బా ఆ టేస్టే వేరబ్బా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరు కూడా సూపర్ అనకపోతే నన్ను అడగండి. సో ముందుగా అయితే కోడిని క్లీన్గా ఇక్కడ కడుక్కొని మరీ పెట్టుకున్నామనమాట. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆయిల్‌లో పీసెస్‌ని మగ్గపెట్టేటప్పుడు తొందరగా మగ్గాలంటే ముక్క అనేది చిన్నగా ఉండాలి, అందుకనే. సో ఇక్కడైతే వాటర్‌తో నేను క్లీన్ చేసుకున్నా. సో పచ్చడికి కావాల్సినవి ఇక్కడ మసాలా దినుసులన్నీ మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఆయిల్, జీలకర్ర, కారం, లవంగాలు, దాల్చిన చెక్క, సాల్ట్, ధనియాలు, యాలకులు, నిమ్మకాయలు ఇవన్నమాట మనకి కావాల్సినవి. సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేయండి. సో ఇప్పుడు చూపించిన మసాలా ఐటమ్స్ అన్నీ వేయించుకొని మిక్సీ జార్లో మిక్స్ చేసి ఒక మంచి పౌడర్లా అయితే తయారు చేసుకోండి. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, 1 బై 1 యాడ్ చేసి, సో మీరు కూడా చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేయండి ఒక్కొక్కటి, అలానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. సో ఇక్కడైతే ఇంకొక గిన్నెలో నేను ఆయిల్ పోసుకొని చికెన్ పీసెస్ అన్నీ 1 బై 1 అనేది యాడ్ చేస్తున్నా. అండ్ ఇందులోనే నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నా. ఎందుకు అంటారేమో, ముక్క విడిపోకుండా అలా గట్టిగా ఉండడానికి ఇది యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ చికెన్ పీసెస్ అన్నీ మగ్గేలోపు ఇందాక చూపించిన మసాలాలన్నీ ఫైన్ పౌడర్లా చేసుకుందాం. సో ఇక్కడ 1 బై 1 యాడ్ చేసి నేను ఒక మెత్తని పౌడర్లా అయితే తయారు చేశాననమాట. చూడండి ఈ విధంగా నేనైతే తయారు చేశా. సో ఈ పీసెస్ అన్నీ గోల్డెన్ బ్రౌన్లో వచ్చేంత వరకు ఇలా మగ్గించుకోండి. సో అదే ఆయిల్‌లో నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇందాక మీకు ఆల్రెడీ చూపించాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నేను రెడీ చేసుకున్నా. సో అదైతే ఈ ఆయిల్‌లోనే వేసి, అండ్ ఇంకా మసాలా కూడా తయారు చేశాను కదా, ఆ మసాలా కూడా ఇందులోనే వేస్తా అన్నమాట. సో అది కొంచెం 1-2 మినిట్స్ చిన్న ఫ్లేమ్‌లో మగ్గించిన తర్వాత ఆ చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసి తగినంత కారం, తగినంత ఉప్పు, మీకు ఎంత కారం తింటారో అంత, ఎంత ఉప్పు తింటారో అంత యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నా, ఎందుకంటే ముక్క మునిగేంత వరకు ఆయిల్ అనేది ఉంటే నిలవ ఉంటుందన్నమాట. అండ్ ఫైనల్లీ నిమ్మరసం అయితే యాడ్ చేసేసా. సో ఎంత ఈజీగా చూసారు కదా. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.